పాములు పగబట్టడం, లేదా కుక్క విశ్వాసంగా ఉండడం అలాంటివి చాలా చూసాం. కానీ ఏనుగు పగబట్టడం ఎక్కడైనా చూసారా? దుర్భే అనే ఒక ఏనుగు మందలోంచి ఎప్పుడో తప్పిపోయింది. తప్పిపోయిన తర్వాత ఆ మంద తప్పిపోవడానికి కారణమైన వాళ్ళనో, లేదంటే మరే ఉద్దేశంతోనో ఒక వ్యక్తిని 2012లో ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రుల్ని చంపేసింది. సో, చంపేసింది కదా! అమ్మో! ఏంటిది ఎక్కడున్నా ఇలా వెంటపడుతుంది, పసిగడుతుంది కదా! అనుకోని అక్కడికి ఒక 17 కిలోమీటర్లు, 20 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో వేరే దగ్గరికి మకాం మార్చినా 12 ఏళ్ళు తర్వాత రీసెంట్‌గా ఆ బోటి అనే వ్యక్తి యొక్క తల్లిదండ్రులు చంపిన ఆ ఏనుగే మరలా కోడల్ని, మనవడిని కూడా చంపేసిందంట. సో, ఏనుగు పగపట్టిందేమో అని అనుకుంటున్నారు. మరి వాస్తవమో కాదో ఆ సైంటిస్ట్‌లు చెప్పాలి. ఏనుగు మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పాలి. అయితే ఈ ఘటన నేపాల్‌లో జరిగింది. సో, అదే ఏనుగు ఏ మందలోంచి తప్పిపోయిందో, అదే ఏనుగు 2012లో బోటి అనే వ్యక్తి యొక్క తల్లిదండ్రుల్ని హతమార్చింది. సేమ్ మళ్ళీ ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత అంటే 2026లో సుమారుగా 14 ఏళ్ల తర్వాత 2026లో మరలా రీసెంట్‌గా కోడల్ని, మనవడిని చంపేసిందంట. సో, ఏనుగు చాలా సుమారుగా 150 ఏళ్ల పైచిలుకు బతుకుతుంది. చాలా సాధుజీవి. అంటే క్రూర మృగాల జాబితాలో వేసినప్పటికీ సాధుజీవిగానే ఏనుగుని చూస్తాం. బట్ దాన్ని రెచ్చగొడితే ఊర్లని నాశనం చేసి పెంట పెంట చేసి వెళ్ళిపోతుంది ఏనుగు. చాలా సందర్భాల్లో మనం చూసాం. బట్ ఇక్కడ పగబట్టిన ఏనుగుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ ఏనుగు పేరు దుర్భే. ఇది నేపాల్‌లో జరిగింది.